జగన్ అధికారంలోకి వచ్చాక రౌడీ పాలన రాక్షస పాలన అయిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అది 2014 నుంచి 2019 దాకా ప్రతిపక్షాల మీద వాళ్ళు కూడా అలాగే మా మీద చాలా కేసులు పెట్టారండి. మేము ప్రభుత్వ కార్యక్రమాలని వ్యతిరేకంగా మేము ఏది చేసినా కూడా మా మీద కేసులు పెట్టారు. అప్పుడు మేము బాధపడ్డాక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే వాళ్ళు చేసే చర్యల మీద మాట్లాడుతుంటే మీరు కేసులు పెట్టారు ఆ రోజున. ఇవాళ ఏంటంటే పని కట్టుకుని ప్రతిపక్షాలన్నీ కూడా గవర్నమెంట్ మీద బుర్ర జల్లుతున్నాయి తప్పితే ఎక్కడ కూడా లోటుబాట్లు ఏమీ లేదు. గవర్నమెంట్ చాలా బాగుంది. 2024లో అధికారంలోకి వచ్చేది మేమే, జగన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయారంటున్నారు చంద్రబాబు. ఖచ్చితంగా 2000 అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మీరు చూస్తూ ఉన్నారు జన సునామీని. ఎక్కడా కూడా ఇప్పుడు ఏంటంటే 2 పత్రికలు పని కట్టుకొని ఆంధ్రజ్యోతి, ఈనాడు తప్పితే ఎక్కడ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెడుగా మాట్లాడే పత్రికలు కానీ మీడియా కానీ లేదండి. మేము అధికారంలోకి వస్తే జగన్కి భయం అంటే ఏంటో చూపిస్తామంటున్నారు లోకేష్ గారు. అధికారం రావాలిగా ముందు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ చూద్దాం. అవన్నీ వాళ్ళు పకట కళ్ళు కనొచ్చు, ఎవరైనా కళ్ళలు కనొచ్చు. అబ్దుల్ కలాం గారు చెప్పారు కళలు కనొచ్చు, సాకారం చేసుకోవచ్చు అని. వీళ్ళు పకట కళ్ళగా అంటున్నారు, అవి సాకారం అవగా. మేము అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళకి బట్టలొప్ప తీసి రోడ్డు మీద నుంచో పెట్టిస్తాం అంటున్నారు. బాబు చిటికేస్తే దాన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా వాళ్ళు అధికారంలోకి రారు. వాళ్ళు ఏదైనా సరే ఒక మాట అంటే అండి జనంలోకి వెళ్ళుద్ది. 2 మీడియా పత్రికలు ఉన్నాయి కాబట్టి అవి ఎక్స్పోజ్ చేసుకోవడానికి తప్పితే ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదు. 2019లోనే వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా స్ప్లిట్ అయిపోయింది. సామాన్య ప్రజలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నాయి. వాళ్ళ ఆశీస్సులు ఎంతకాలం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడికి పోదు. నా పాదయాత్ర చూసి భయపడి జనాలను రానివ్వట్లేదు, వాలంటీర్ల చేత ఆపేస్తున్నారని చెప్పేసి అంటున్నారు వైసీపీ. ఇప్పుడు మనిషి మీద అభిమానం మీద వస్తారు కానీ ఎవరు బలవంతంగా ఎవరు రారండి. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం మీద ఎంతమంది స్వచ్ఛందంగా మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసాము. మరి పాదయాత్రకి మరి ఆయన మీద అభిమానం ఉంటే ఆయన కూడా వచ్చేవాళ్ళు జనం. ఆయన మీద అభిమానం లేదు కాబట్టి జనం రావట్లా. నా పాదయాత్ర చూసి భయపడి జగన్ గారు బ్లేడ్ బ్యాచ్ని పంపించారు పాదయాత్రకు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఆడి మూర్ఖత్వమే పరాకాష్ట, అంతమించి ఏం లేదు. నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి అంటున్నారు. నేను మీకు ఇందాక చెప్పాను ఖచ్చితంగా కళలు కనొచ్చు ఎవరైనా కూడా. నెక్స్ట్ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. సింహం ఎప్పుడు సింగల్గానే వచ్చింది. ప్రతిపక్షాలు ఎన్నైనా రానివ్వండి ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొంటాం. మాకు ప్రజలు ఆశిస్తున్నంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఆశిస్తున్నంత వరకు ఖచ్చితంగా ప్రభుత్వం మాదే వస్తుంది. మేము కూడా అదే చెప్తా ఉన్నామండి. మీ ప్రజలకు మేము అధికారంలోకి వచ్చి ఇది చేస్తాం మీరు చెప్పారు రండి. కానీ అలా కాకుండా గవర్నమెంట్ని తిట్టడమే పనిగా పెట్టుకొని మీరు మీ పాదయాత్ర జనం విశ్వసించరండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రతి కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో లబ్ధి పొందుతూ ఉంది. మీరు 2 పత్రికలు, 2 పేపర్లు, 2 టీవీ ఛానల్స్ పక్కన పెడితే ఇంటర్నేషనల్ మన నేషనల్ న్యూస్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎక్కడా తగ్గలేదండి. ఆయన ఎప్పుడు ముందుగానే ఉన్నాడు. సంక్షేమం అందించడంలో కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి. ఇవాళ రాజకీయంగా భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవరు కూడా ఇవ్వనన్ని రిజర్వేషన్ల ప్రకారం సీట్లు, ఎమ్మెల్యే కోటా కానివ్వండి, ఎంపీ కోటాలు కానివ్వండి. ఒక సామాన్యుడు అండి ఎంపీ నందిగం సురేష్ అన్న ఒక సామాన్యుడిని ఎంపీని చేశాడు. ఈ భారతదేశం మొత్తం మీద మీరు చూడండి పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఎంపీలుగా ఉంటారు. కానీ ఒక సామాన్యుడు సురేష్ అన్న మరి ఎంపీ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. అలాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు ఇవాళ బోయ కులస్తులకి ఇద్దరికిచ్చారు, వడ్రీ కులస్తులకి ఇద్దరికిచ్చాడు. అంటే బీసీ వర్గాలకి ఈ రోజున కూడా ఆ 2 కులాలకి ఈ రోజున చట్టసభల్లో ఈ భారతదేశంలో ఎంతవరకు స్థానం లేదు. జగన్మోహన్ రెడ్డి కల్పించాడండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికీ కూడా సముచిత స్థానం, గౌరవం ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇచ్చారంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తర్వాత గుడ్డ కాల్చిన ఎత్తినేటివేనండి. అతను మించి ఏం చేయలేదు. అతను ఏం చేయలేడు. వాళ్ళ ఆయన కూడా ఏం చేయలేడు. ఇంకో ప్రతిపక్షం వచ్చినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన సమూహాన్ని ఎవరో కూడా అడ్డుకోలేరు. మీరు సోషల్ మీడియా చూసుకుంటే విపరీతమైన లక్షల మంది ట్రోలింగ్. ఎందుకంటే అతనికి అజ్ఞానం, రాజకీయ అజ్ఞానం అసలు కనీసం తెలియదు. డ్రెస్ కోడ్ ఒకటే, మరి అందరికీ ఎలా మార్కులు వేస్తారు? 1 నుంచి 10 దాకా వచ్చినప్పుడు 10 మార్కులు వేస్తారు. అట్లా వేసుకుంటారు సార్ మార్కుల విధానంలో. ఇతనికి ఏంటంటే వాళ్ళ నాన్న ప్రమోట్ చేసి ఒకసారి 100 మార్కులు వేశాడు కాబట్టి విద్యార్థులందరూ కూడా అలా మార్కులు వేయాలని కోరుకుంటా ఉన్నాడు. ఇతను నెక్స్ట్ ఎవరు వస్తారనుకో? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే 100%, అందులో డౌటే లేదండి. 2024 వచ్చేది జనం ప్రభుత్వం. జగన్ గారు ఎన్నుకున్న జగన్ ప్రభుత్వం వచ్చింది. నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ అండి అది. ఆయన నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ. వాళ్ళ 2009లోనే ఆయన రాజకీయ అరగ్రేటం చేశాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మనాథం పెట్టారు జనం. కానీ రాజశేఖర రెడ్డి గారి చరిష్మా ముందు చాలలేదు. చిన్నోడు కాబట్టి రాజశేఖర రెడ్డి చరిష్మా ముందు, రాజశేఖర రెడ్డి గ్లామర్ ముందు, ఆయనకున్న రాజకీయ అనుభవం ముందు సరిపోలేదు. ఖచ్చితంగా ఇతనికంటే సీనియర్ రాజకీయంగా ఇతను ఆహ్వానించేది ఏంటి? ఇతనికి ఏం తెలిసిన ఆహ్వానిస్తారు అతన్ని? జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ పార్టీలోకి వస్తే పార్టీ పగ్గాలు ఇస్తారంటారా? ఎవరండి? చంద్రబాబు నాయుడు బతుకున్నంతకాలం ఎవరికి ఇవ్వడు. ఎందుకని
పార్టీ వాళ్ళది కదా, వాళ్ళ తాతగారు స్థాపించింది. అసలు ఆ మూర్ఖులకి తెలియాలి కదా అది. ఇప్పుడు బాలకృష్ణ కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మూర్ఖులు చంద్రబాబు చేతిలో పార్టీ పెట్టారు. వాళ్ళు వాళ్ళ చేతులు పెడితే చంద్రబాబు కానీ వాళ్ళ కొడుకు భవిష్యత్తు ఉండదు కదా. ఎటువంటి పరిస్థితులు అలా జరగదు. సో చాలా మంచి మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సింగిల్గా అడగమనండి ఆ మాట. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఒంటరిగా పోటీ చేస్తానని అడిగితే జనం నమ్ముతారు. చంద్రబాబుని అధికారంలో తేడానికి ఎజెండాగా పెట్టుకొని నాకు ఛాన్స్ ఇవ్వండి, మేమిద్దరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొడతామంటే అది జనం నమ్మరండి. అది కరెక్ట్ కూడా కాదు. నీకు జనం ద్వారా నువ్వు ఓట్లు తెచ్చుకొని రాజకీయ నాయకుడిగా ప్రూవ్ చేసుకోవాలి తప్పితే వాళ్ళకి అధికారాన్ని వీళ్ళకి అధికారాన్ని కట్టబెడతాం కోసం నువ్వు పార్టీ పెడితే మాత్రం అది జనానికి ఏమి ఉపయోగం ఉండదు. టీడీపీ జనసేన పొత్తులో వస్తే ఒకవేళ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీట్ ఇస్తారంటారా? అసలు మేము అది ఒకవేళ అనే పదాన్ని కూడా మేము నచ్చట్లేదు మాకు. ఎందుకంటే అధికారంలోకి వాళ్ళు రారు. అసలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రకటించమనండి చాలు, ప్రకటించరు వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు ఎజెండా వాడుకోవటం వదిలేయటం. పవన్ కళ్యాణ్ ఒకసారి వాడుకున్నాడు, బీజేపీని ఒకసారి వాడుకున్నాడు, టీఆర్ఎస్తో ఒకసారి పొత్తు పెట్టుకున్నాడు, ఎందరితో పొత్తు పెట్టుకున్నాడు. రేపటి రోజున మళ్ళీ వీళ్ళందరితో పొత్తుకు అడుగుతున్నాడు. ఎంతమంది వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారే. అబ్బాయికి ఇల్లు బాబాయ్ అని వస్తుందని చెప్పేసి అదంతా కూడానండి చంద్రబాబు గారి రాజకీయ వ్యూహంలో భాగమే. ఒక విషయం తీసుకుంటే దాన్ని సోషల్ మీడియా ద్వారా ఎలా బయటికి పంపించాలి, మీడియా ద్వారా ఎలా బయటికి పంపించాలి, చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసండి. ఇలాంటివన్నీ చాలా జిమ్మిక్కులు చేస్తాడు. అంటే తన ఎన్నిక కోసమే బాబాయ్ని చంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంత అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫ్యాక్షన్ లీడర్ కాదు. ఆయన చదువుకున్నటువంటి ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తి. ఆయనకి ఫ్యాక్షన్ అలవాట్లేదు. ఈ మర్డర్లు ఈ చేయించే ఆయన సంస్కృతి కూడా కాదండి. ఆయన ఎక్కడా కూడా కేసులో లేడు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి 40 కోట్ల సుపారీ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని వ్యాఖ్యలు చేశారు. ఎంతవరకు నిజం అంటారు? అవన్నీ అబద్ధాలండి. అది వాళ్ళ కుటుంబ తగాదాలు, ఆయన అనుచరులు ఆస్తి తగాదాలు తప్పితే అది రాజకీయ తగాదా ఏం కాదు. మా పార్టీలో లీడర్ ఆయన చంపుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చంపడం వల్ల మా పార్టీకి వచ్చే గ్రాఫ్ ఏం లేదు. బాబాయిని చంపేసి అబ్బాయి డ్రామాలు ఆడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ రోజున ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వమే కదండి. 2019లో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు మరి ఖచ్చితంగా దాని మీద ఒక ఎంక్వైరీ ఆ రోజున వేస్తుంటే ఆయన ఉన్నాడో లేదో తెలియదు. అవన్నీ పిచ్చి మాటలండి. అవన్నీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుత రూలింగ్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిమాణం జనరంజకంగా ఉంది. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాలుగా చేరుతా ఉన్నాయి ఈ రోజున. గతంలో ఇలా ఉండేది కాదు. ఇవాళ బాగుంది. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అంటారా? ఖచ్చితంగా 100%. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున మరి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి జనం రారు కదండి. అంటే పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకసారి గ్రౌండ్ లెవెల్లో వచ్చి వాళ్ళని చెక్ చేసుకోమనండి. మాట్లాడడానికి ఎవరైనా అనగలుగుతాం, ఏముంది నువ్వు నోరే కదా అని ఏదైనా మాట్లాడేయచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అన్నారో వాళ్ళ ప్రతిపక్ష నాయకులు వచ్చి ఖచ్చితంగా సర్వే చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. తెలుగుదేశం వాళ్ళకి అందుతుంది, జనసేన వాళ్ళకి అందుతుంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యమే అది. ఓటేసినా ఓటైపోయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందిస్తా అన్నాడు. అదే విధంగా అందిస్తాం. వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వ విధానాల మీద పనిచేస్తూ ఉంది. లంచాలు తీసుకుని పనులు చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్ష అన్ని ఆరోపణలు, అన్నీ ఖచ్చితంగా ఆరోపణలు. అవన్నీ వాళ్ళు చేసేది ఏముందని వాళ్ళకి లంచాలకి ఇవ్వడానికంటే వాళ్ళకి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం మీద బుర్ర జల్లే కార్యక్రమంలో భాగం తప్పితే ఎక్కడా కూడా నిజం లేదు ఇందులో. అంటే సంక్షేమ పథకాలు పెట్టేసి జనాలను సోమరపోతులను చేస్తున్నారంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఎవరు పనులు వాళ్ళకి వెళ్తూ ఉన్నారండి. ఎక్కడా కూడా పని ఆగలేదు ఎవరికి. గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది ప్రజాజీవనం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందుతూ ఉంది. దాంతోపాటు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎవరు పనులు ఆపుకుంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో ఎవరు ఏం చేయలేరు కదండి. సపోర్టివ్ కదా గవర్నమెంట్ ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఉంటుంది. దాంతో వాళ్ళు కొద్దిగా ముందుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాలు పేరుతోటి ప్రజల దగ్గర వాళ్ళకి రూపాయి ఇచ్చేసి 10 రూపాయలు దోచుకుంటున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆరోపణలు అయ్యి, అందులో వాస్తవం లేదు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ఏమి గుర్తురావు, అన్నీ కూడా ఆయన చేసి ఆయన చేస్తాడు. ఆయన ప్రతిపక్షంలో ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు. అసలు ఆయనకి ఏంటంటే అధికారమే వ్యామోహం ఆయనకి. ఇలాంటి ఆరోపణలు ఎన్నేం చేస్తూ ఉంటారు. అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చేసామని చెప్పేసి చంద్రబాబు నాయుడు మరి ఎందుకు మరి ఆయన ఇచ్చుంటే మరి 2019లో ఆయన గెలవాలి కదా. మరి ఎందుకు ఓడిపోయాడు ఆయన? ప్రజలను మోసం చేశారంటున్నారు కదా. ఖచ్చితంగా నమ్మించి మోసం చేసింది చంద్రబాబు నాయుడు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద దిక్కుంటాను, మీ పెద్ద కన్న కొడుకులాగా ఉంటానని చెప్పి రాజధాని మరి ఏం చేయాలని ఒక పర్మనెంట్ కట్టడం కట్టలేదు ఆయన. ఒక సచివాలయం లేదు, ఒక అసెంబ్లీ లేదు, ఒక హైకోర్టు లేదు, ఏది కూడా అన్ని తాత్కాలికం అని చెప్పి కోట్ల రూపాయలు మీరు చూసే ఉంటారు.
తెలంగాణలో మన హైకోర్టు కట్టారండి కొత్తది, తెలంగాణ అసెంబ్లీ కట్టారు, 800-900 కోట్లతో నిర్మించారు. మరి పార్లమెంట్ భవనం కట్టారు, దాదాపుగా అది 1500 కోట్లతో కట్టారు. మరి ఇక్కడ అన్ని తాత్కాలిక సచివాలయాలు 700 కోట్లు 800 కోట్లు అంటే మరి ప్రజాధనం మరి ఏం చేసినట్టు? ఆయన మరి ఎవరు జబ్బుల్లోకి వెళ్ళినాయి ఇవన్నీ కూడా? మరి పోలవరం తీసుకుంటే మరి ఆ డబ్బంతా ఏమైంది? అంత చంద్రబాబు నాయుడు అంతా దాచుకోవటమే. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రతిపక్షాల మీద ఖచ్చితంగా బురజల్లి మరి ఆయన అందులో ముందుంటాడు ఆయన. కానీ ప్రజలు ఈ రోజు నమ్మే పరిస్థితి లేరు. గతం కంటే ప్రజలు చాలా ఆలోచన మెరుగ్గా ఉంది, ప్రజల ఆలోచన విధానం బాగుంది, జీవన విధానం బాగుంది. కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. 3 రాజధానులు పెట్టి 3 ముక్కలు ఆడుతున్నాడు జగన్ అని అంటున్నారు. అది ఎంతవరకు? ఖచ్చితంగా అభివృద్ధి అనేది అన్ని చోట్ల ఉండాలండి. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే ఏదైనా సరే పారిశ్రామికంగా కానీ ఆర్థికంగా కానీ రాష్ట్రం బాగుపడుతుంది. తప్పితే వీళ్ళు పెట్టిన అమరావతిలో అయితే ఖచ్చితంగా పారిశ్రామలు సామాన్య ప్రజలకు అందుబాటులో అయితే ఉండదండి. అది మీరు ఎన్ని రాజధానులు పెట్టుకున్నా మాకు మాత్రం అమరావతి రాజధాని అంటున్నారు చంద్రబాబు నాయుడు. వాడిని ముంచుకో, ఆయన ఇల్లు కట్టుకుని అమరావతిలో ఉండమండి, ఇబ్బంది లేదు. అక్కడి నుంచి కొంత జరగాల్సిన పరిపాలన జరుగుద్ది, మిగతా రాష్ట్రాల మిగతా జిల్లాల నుంచి కూడా పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఇవే నా చివరి ఎన్నికలు, ఒక ఛాన్స్ ఇవ్వమని ప్రజలను అడుగుతున్నారు. ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తారంటారా? 2014లో ఒక ఛాన్స్ అడిగాడు, ఇచ్చారు, ఇంకా అయిపోయిందండి. ఆయన నమ్మే పరిస్థితి లేదు, ఆయన కొడుకుని అంతకంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకని అంటారు? ఆయన రాజకీయ యజ్ఞ, ఆయన అతనికి ఏం తెలియదు. ఇతను ప్రజల మీద వృద్ధి ఏదో నాయకుడిగా తీసుకొద్దాం అనుకుంటున్నాడు. అతను జగన్మోహన్ రెడ్డి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాదు, అతను చంద్రబాబు కొడుకు లోకేష్. పరమ దరిద్రుడు, సొంట ఎదవ, ఏమీ తెలియదు అతనికి. రాజకీయ పరిపక్వత లేదు, ఏం మాట్లాడాలో సందర్భానుసారం ఏం మాట్లాడాలో తెలియదు అతనికి. సామాన్య కార్యకర్త అలాంటి వాడికి తెలిసిన విషయాలు కూడా తెలియదు అతనికి. మరి ఇంకేం చేయగలుగుతామండి?